ఇంకొక విషయం అయితే సజెషన్ చేయరు, అదేంటి అంటే రేపు జరగబోయే పూజ ఏదైతే ఉందో అది వచ్చేసి మెయిన్ ఛానల్ పెడదామా వ్లాగ్స్ ఛానల్ పెడదామని చెప్పేసి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే బ్యాక్గ్రౌండ్ లో మీరు చూడొచ్చు మన వినాయకుడి మండపం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో మీరు ఎంతగానో లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తున్న ఒక స్పెషల్ టాపిక్ పైన వీడియో అయితే షూట్ చేస్తున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే మన వినాయకుడిని తీసుకురావడము. సో ఈ వీడియోలో మేము ఏమేం చేయబోతున్నాము అంటే మొత్తం డెకరేషన్ సామాన్ మొత్తం తెచ్చి దీంట్లో మన వినాయకుని మండపంలో డెకరేషన్ చేయబోతున్నాం. అంతేకాకుండా పూజ సామాగ్రి తీసుకురాబోతున్నాం. అంతేకాకుండా ఫైనల్గా సాయంత్రం వచ్చేసి మేమైతే డీజే సెటప్ తోని మన వినాయకుడిని అయితే మండపం వరకు తీసుకురాబోతున్నాము. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వర్షం పడుతుంది, వర్షం మమ్మల్ని ఆపుదామని చూస్తుంది. కాకపోతే వినాయకుడిని ఇక్కడికి తీసుకురావడంలో మమ్మల్ని ఎవరు ఆపలేరు, అంతే. సో ఇప్పుడు వచ్చేసి గాయ్స్ సిద్దిపేటకి అయితే పోతున్నాము. పోయి మనకి ఏమేమి సామాన్లు కావాలో అవన్నీ తెచ్చుకుందాం. పోదా, లెట్స్ గో టు సిద్దిపేట్. పోతూ పోతూ పెట్రోల్ అయితే ఓపించుకుంటున్నాము. మీకు అందరికి డౌట్ రావచ్చు, కార్ తీసుకోక బైక్ లైన్ తీసుకోవద్దు అని చెప్పేసి. యాక్చువల్లీ ఆడ మేము పోయే ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అన్నట్టు, పార్కింగ్ స్పేస్ ఉండదు. కార్లో తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. అందు గురించే వర్షం పడ్డా సరే బైక్ల మీదనే పోతున్నాం. మన వినాయకుడికి కావాల్సిన డెకరేషన్ సామాన్ మొత్తం తీసుకున్నాము. ఇప్పుడు పూజ సామాన్లు ఏవైతే కావాలనో మన పంతులు గారు రాసి ఇచ్చారు, అవి తీసుకొని అయితే పోదాం కమాన్ దగ్గరికి. పూజ సామాగ్రి ఒక్కటి తీసుకున్నామా అంటే సెట్. ఇక సాయంత్రం వినాయకుడిని తీసుకురాని పోవచ్చు, డెకరేషన్ చేద్దాం మంచిగా. పూజ సామాగ్రి మొత్తం సెటప్ చేసుకుందాం, ఆ తర్వాత సాయంత్రం పోదాం. ఇక పూజ సామాగ్రి కోసం పోయినసారి ఇదే షాప్లో తీసుకున్నాం మన సబ్స్క్రైబర్ తమ్ముడు. ఈసారి కూడా వీళ్ళ షాప్లోకే వచ్చినాము. మళ్ళీ పొద్దుగానే మెసేజ్ పెట్టిండు రాన్న అని చెప్పేసి. సో అందు గురించి వచ్చినాము. సో పూజకి ఏమేమి సామాన్లు కావాలో మొత్తం ఎవ్రీథింగ్ కూడా అన్ని ఇక్కడనే తీసుకుంటాం. పంతులు గారు మనకు చాలా రకాల సామాన్లు రాసి ఇచ్చిండు. దాంట్లో కొన్ని సామాన్లు ఇవి వీళ్ళ దగ్గర లేవట. ఆ లిస్టులకి ఇచ్చి మొత్తం అన్ని సైడ్కు రాసి ఇచ్చారు. ఇవన్నీ బయట తీసుకోవాలి. మిగిలిన వీళ్ళు ఇచ్చేటి అన్ని ఇన్నే తీసుకోవాలి. అలా లేవు, వీళ్ళ దుకాణంలో దొరకని అన్నట్టు పక్కనే ఉన్నాయి, బయట తీసుకోవాలి. పాలు, కమలపాకులు, మామిడికాయలు, మామిడి పూలు, పూల దండలు, మామిడి ఆకులా? ఇది మామిడి ఆకులు మన కాడ కరువైనాయా బాయికాడ? మామిడి కాకులు అని రాసినాయా? మామిడి కాకులు, మామిడి కాకులని రాసింది. ఆకులు రా, కాకులని రాసింది. ఏదేమైనా ఈ వాన పడంగా వేడి వేడిగా చాయ్ ఆగిపోయినావు నా నజర్ ఎందుకు కొట్టుకుంటున్నావు? సామాన్ తీసుకున్నందుకు జెండా ఒకటి ఫ్రీ ఇచ్చి అక్కోళ్ళు. సో మొత్తానికి పూజ సామాన్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము. సాయంత్రం మన వెహికల్ ని తీసుకొచ్చి కట్టెగా ఉన్నాయి కదా, ఇప్పుడు తీసుకోపోదా కట్టె ఎక్కడ కట్టె కూడా కావాలన్నారా? సరే అక్క, థ్యాంక్ యూ, వెళ్ళొస్తాం.
కొబ్బరికాయలు కూడా తీసుకున్నాము. పంతులు 10 రాసిండు, మేము 10 తీసుకున్నాము. ప్లస్ ఒకటి బూరు తీయని కొబ్బరికాయ అన్నట. మొత్తం 11 కొబ్బరికాయలు తీసుకున్నాం. పూజ సామాన్ మొత్తం కంప్లీటెడ్. పూలు, పండ్లు, ఆకులు ఏమేమైతే రాసి ఇచ్చిండో అవన్నీ ఇప్పుడు తీసుకుంటలేమో, అవి రేపు తీసుకుంటాం. సామాన్లు అన్నీ తీసుకొని మన వినాయకుని మండపం దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మ్యాట్లకి వేసుకొని మొత్తం ఫైనల్ లుక్ అయితే ఇద్దాం, మొత్తం డెకరేషన్ అయితే చేద్దాము. ఆ తర్వాత కొంత లంచ్ చేసి మన స్పెషల్ వెహికల్లో వినాయకుని తీసుకురానికి అయితే పోదాం. ఓకేనా? పోదాం పోదాం పోదాం. చలో ఇప్పుడు మ్యాట్ వేద్దాం పట్రీ. మ్యాట్ వేయంగానే మొత్తం ఒక లుక్ వచ్చేసింది. వినాయకుని పెట్టినప్పటి నుంచి 5 రోజులు పెడతాము. 5 రోజుల దాకా మాకు ఈయన క్యాంపింగ్, ఈయన వండుకున్నాడు. ఇక మంచిగా పెద్ద మచ్చడదాని ఉన్నది, ఆరాం సీడ్ కాడి వండుకోవచ్చు. మన వినాయకుడు వచ్చిడ షాక్ కావాలి. తెలుగు ఎక్స్పెరిమెంట్ అన్ని చేసి రా అట్లా వేయాలి మొత్తం డెకరేషన్. లుక్ వచ్చిందా? అది కదా నాకు కావాల్సింది. స్పెషల్ గా దీని గురించి తీసుకొచ్చినాము. ఒకసారి మీరు చూడవచ్చు, మస్తు ఒక లుక్ వచ్చింది కదా. ఎట్టున్నాడు, కోనిగా మరి ఇచ్చినట్టున్నాడు. సో మొత్తం వచ్చేసి గైస్ సెట్ డెకరేషన్ వర్క్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఫైనల్లీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే మన వినాయకుని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. పోమా, అందరు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. మేము ఆ వినాయకుడిని తీసుకొని మన స్పెషల్ వెహికల్ ఇక్కడికి వచ్చేసరికి డీజే కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఊళ్ళో ఏం షో ఆఫ్ కావచ్చు, వేరే ఏం లేదు. ఊళ్ళో జస్ట్ మేము ఎక్కడైతే వినాయకుని పెడుతున్నాం ఓన్లీ ఆ ప్లేస్ని ఎగురుకుంటూ తీసుకొచ్చి మన మండపంలో అయితే పెడదాము. సో ఇప్పుడు వినాయకుని తీసుకురావడానికి అయితే గణపతికి అయితే పోతున్నాం, పోయి తీసుకొని వస్తాం గణపతిని. మార్నింగ్ నుంచి వెళ్ళి స్పెషల్ వెహికల్ అని చెప్తున్నా కదా. స్పెషల్ వెహికల్ వచ్చేసి మన వినాయకుడిని తీసుకురానికే స్పెషల్ గా మళ్ళీ పోయి కార్ అయితే పట్టుకొచ్చిన. సో దీనిపైన మన వినాయకుడిని అయితే తీసుకురాబోతున్నాం నెక్స్ట్ లెవెల్లో. మనం అక్కడికి వెళ్ళేసరికి వినాయకుడిని తీసుకొని మన డీజే వచ్చేసి రెడీగా అయితే ఉంటుందన్నమాట. చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్గా అయితే ఉన్నాం దీని మీద తీసుకురానికి. సో ఇప్పుడు దీన్ని ప్రాపర్గా మంచిగా వాష్ చేయించుకొని తర్వాత వినాయకుడి దగ్గరికి అయితే పోదాం.
సో మొత్తానికి అయితే వినాయకుడిని తీసుకునే దగ్గరికి అయితే వచ్చినాం. వినాయకుడిని తీసుకొని మన తార పైన సెటప్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిదాం. కమాన్. బుకింగ్ చేసిన రోజు మీకు వినాయకుడిని నేను చూపెట్టలేకపోయినా, ఎందుకంటే ఆ రోజు పెయింటింగ్ అయ్యలేకుండే. సో మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత మనం బుక్ చేసిన వినాయకుడు ఇది. వినాయకుడిని తీసుకున్న తర్వాత మొత్తం డిసప్పాయింట్ అయితే అయినాం. ఎందుకు అంటే దీన్ని ముంగటొద్దు మీదొద్దు లోపల తీసుకోవర్రి అని అన్నారు. సో మాకు మీద తీసుకోవాలని ఉండే, అందుకోసమే ఈ తార తీసుకొచ్చినాము. సో ఇప్పుడు ఏమంటారు అంటే ఎట్లయినా సరే మీద సెట్ చేద్దాము, మీదనే ఎక్కించి పంపిద్దాము అంటారు. సో ఇప్పుడు వినాయకుడిని పైన ఎక్కిస్తున్నాం. అన్న అనుకోరి, చేతులు అయితే పట్టకురి, చేతులు పట్టొద్దు, పట్టం పట్టం, చేతులు అయితే పట్టకురి. మొత్తానికి మేము అనుకున్నట్టుగా మన ఓల్డ్ తార్ పైన మీరు చూడొచ్చు మన వినాయకుడు అయితే తీసుకెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి దగ్గర మన ఊరు వచ్చేసి 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక మెల్లగా పోవాలి. బాగా స్పీడ్ పైన కష్టమే, మెల్లగా పోవాలి, వీలైనంత మెల్లగా. వీలైనంత మెల్లగా పోవాలి, ఎందుకంటే పైన తాజిగాడు కూడా ఉన్నాడు. సో ఆరాంసే పోతున్నాం ఇక. చలో, జై బోలో గణేష్ మహారాజ్ కి. Pushing the past again, no. You know my little triggers keep on triggering them all. I've had enough of this, oh. Our timeline's getting worn out when we're going back and forth. You know we're only pretending, we're only weak and lonely. మొత్తానికి గైస్ చాలా అంటే చాలా హ్యాపీ, ఎందుకంటే మేము మన వినాయకుడిని ఏ విధంగా అయితే తీసుకువెళ్ళాలనుకున్నామో తార్ పైన ఆ విధంగా అయితే తీసుకెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నిజంగా ఈరోజు మాత్రం చాలా హ్యాపీ ఉన్నాము. సో మన వినాయకుని అయితే ఇంటికి తీసుకెళ్లే లోపు డీజే వచ్చేస్తుందట. అలాగే తెచ్చిర్రు, డీజిల్ తీసుకురాని పోయారు. సో ఎంజాయ్ చేసుకుంటా తీసుకెళ్ళి లోపల అయితే పెడదాం. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు. మొత్తానికి ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మన కార్ వచ్చింది, వినాయకుడు వచ్చిండు, అంతేకాకుండా డీజే అయితే వచ్చింది. సో ఇప్పుడు మేమే ఐదుగురమే మిగిలిపోయాం లాస్ట్ కు. సో ఇప్పుడు ఇక్కడైతే ఎంజాయ్ చేద్దాం. చలమా తాజాడు వస్తుండు, రాగానే కొడదాం ఇక.
అన్ని మంచిగానే సెలబ్రేట్ చేసినాం కానీ మనం క్రాకర్స్ ఆల్రెడీ మర్చిపోయినాం. మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉండే. సో ఇప్పుడు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఈ షార్ట్స్ని కాలుద్దాం. ఆ తర్వాత మన వినాయకుడిని తీసుకొని మండపంలో అయితే పెడదాము. సో ఇప్పుడు వచ్చేసి ఈ షార్ట్స్ అయితే పేల్చేస్తున్నాం. వెల్కమ్. మొత్తానికి గైస్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. మీరు కూడా వీడియో చూస్తూ ఎంజాయ్ చేసారు కావచ్చు. ఇప్పుడు మన వినాయకుడిని తీసుకుపోయి మండపంలో అయితే పెడదాము. లైట్ సెటప్ చేయలేదు దాంట్లో. మేము అనుకున్న తీరు వస్తలే లైటింగ్. సో లైట్ సెటప్ చేస్తున్నారు మన వాళ్ళు. తీసుకుపోయితే అక్కడ పెట్టేద్దాం ఇక. ఇది చాలా సేపు మన బాగా దూరం నుంచి వచ్చినాం. మొత్తం అటు ఇటు ఊడికి మొత్తం టైట్ అయిపోయినాయి. ఫుల్ ముడులు వత్తలేవు. వస్తుందా కొత్త అయిపోతుంది ఇక. బాబాయ్ నువ్వే కోరకాలరా దీన్ని. బాబాయ్ గిట్సరా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. మొత్తానికి గాయస్ అనుకున్నట్టుగా వినాయకుడు అయితే లోపలికి వచ్చేసిండు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి కంటిన్యూస్గా డైలీ వ్లాగ్స్ కావచ్చు, మెయిన్ ఛానల్ కావచ్చు, గణపతి పూజలు ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది వస్తూనే ఉంటాయి. ఇంకొక విషయం అయితే సజెషన్ చేయరి. అదేంటి అంటే రేపు జరగబోయే పూజ ఏదైతే ఉందో అది వచ్చేసి మెయిన్ ఛానల్ పెడదామా, వ్లాగ్స్ ఛానల్ పెడదామని చెప్పేసి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.